పిఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం. మనము ఈ బతుకమ్మ పండుగ వస్తుందండి. శరన్నవరాత్రులు జరుగుతాయి ఈ నెలలో. మరి 21వ తేదీ ఈ యొక్క సెప్టెంబర్ నెల 2025 సంవత్సరం నుంచి బతుకమ్మ పండుగ ఆరంభం అవుతుంది. కాబట్టి ఇక్కడ మనం కనుక చూసుకున్నట్లయితే దసరాను మనం చేసుకుంటాం కదా. ఆశ్వీజ శుక్ల పాడ్యం రోజు నుంచి ఆశ్వీజ శుక్ల నవమి వరకు అమ్మవారి అన్నీ చేసి దశమి రోజున విజయదశమి జరుపుకుంటాం. అలాగే బతుకమ్మ పండుగ వచ్చేసరికి భాద్రపద బహుళపక్ష అమావాస్య రోజున చేస్తాం. ఈ బతుకమ్మ పండుగను కనుక మనం తీసుకున్నట్లయితే ప్రాంతాల వారీగా బతుకమ్మ పండగలు ఆడడం, పువ్వులన్నీ కూడా రకరకాల పువ్వులన్నీ కూడా తీసుకొచ్చి మనము ఈ తంగడి పువ్వుల్ని వీటిని కూడా అన్ని రకాల పువ్వుల్ని తీసుకొచ్చి మనము ఇవన్నీ ఆడతాం. బతుకమ్మ ఉయ్యాలు అంటూ పాడతాం. ఆ తర్వాత ఈ అమ్మవారికి మనము బోనాలు లాగా మనం సమర్పిస్తాం. ఏమిటి ఈ అసలు పూలతో ఇవన్నీ కూడా ఎందుకు ఆడాలి, అమ్మవారికి ఎందుకు ఇవన్నీ చేయాలి అని అంటే, ఇప్పుడు శాకంబరి అమ్మవారికిగా ఎలాగైతే మనం ఈ యొక్క కూరగాయలని వాటిని అన్నిటిని కూడా మనం అమ్మవారికి సమర్పించి చేస్తామో, అలా ఈ భాద్రపద మాసం అంతా కూడా మనకి ఈ గ్రామ దేవతలను ఆరాధించే మనము ఈ యొక్క ఆచారం ఉంది మనకి. తెలంగాణలో ముఖ్యంగా బతుకమ్మ పండుగ మనం ఆడతాం అన్నమాట. అంటే అనేక రకాలైనటువంటి రోగాల నుంచి మనల్ని బయటపడేయడానికి, అనేక రకాలైనటువంటి అంటువ్యాధుల నుంచి మనల్ని బయటపడేయడానికి ఈ యొక్క బతుకమ్మ పండుగ అనేటటువంటి దాన్ని ఆడతాం మనం. కాబట్టి వాయినాలు ఇచ్చుకోవడము, ఆడవాళ్ళంతా కూడా రోజు సాయంత్రం అయ్యేసరికి బతుకమ్మ పండుగ ఆడడానికి రెడీగా ఉండడము, చక్కగా డ్యాన్సులతో అమ్మవారికి పాటలు పాడుతూ సమర్పించడం, ఇలాంటివన్నీ కూడా చేస్తారు. ఇక శరన్నవరాత్రుల దగ్గరకు వచ్చేసరికి మనము ఆశ్వీజ శుక్ల నవమి నుంచి మొత్తం మనం 11 రోజులు మనము ఇది చేయడం జరుగుతుంది. అయితే అలంకారాల్లో చాలా బెజవాడ కనకదుర్గమ్మ తల్లి గుడిలో మనం ఇవన్నీ కూడా మనం చేయడం జరుగుతాయి. అక్కడిని బట్టి నవదేవి సాంప్రదాయం అని ఒక సాంప్రదాయం ఉంటుంది. బెజవాడ కనకదుర్గమ్మ వాళ్ళు నవదేవి సాంప్రదాయాన్ని అనుసరిస్తారు. అది మన దేవస్థానం కాబట్టి అందులో మనం ఏం చేస్తామంటే బాలా త్రిపుర సుందరి, తర్వాత గాయత్రి, మహాలక్ష్మి, అలా 2024 సంవత్సరంలో మనం ఏం చేసామంటే అండి, మనకి మహాచండీ అనేటటువంటి అమ్మవారిని, మైసూరు చాముండేశ్వరి అంటాం కదా, ఆ అమ్మవారిని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. అమ్మవారి అలంకార దేవతగా తీసుకున్నాం. ఆ తర్వాత ఈ సంవత్సరం 2025లో కాత్యాయని అమ్మవారి యొక్క ప్రస్తావన తీసుకొచ్చాం, ఆమె యొక్క అలంకారం తీసుకొచ్చాం, ఆమె యొక్క పూజలు ఆమెకు చేయడం అనేటటువంటివి జరుగుతాయి. కాబట్టి ఇది ఈ యొక్క మహాలక్ష్మి, మా దుర్గా, సరస్వతి, మహాకాళి ఇలాంటి ఇదంతా కూడా నవదేవి సాంప్రదాయంలోకి వస్తుంది. ఇక నవదుర్గా సాంప్రదాయాన్ని దగ్గరికి కనుక మీరు వచ్చినట్లయితే, ప్రథమం శైలపుత్రీతి, ద్వితీయం బ్రహ్మచారిణి, తృతీయం చంద్రఘంటేతి, కూష్మాండేతి చతుర్థకం అన్నాం. అంటే శైలపుత్రి, కాత్యాయని, తర్వాత ఈ యొక్క అమ్మవార్లు మనకి చంద్రఘంట ఇలాంటి అమ్మవార్లన్నీ కూడా నవదుర్గలు ఏ రూపాలైతే మనకి ఉన్నాయో అటువంటి అన్ని రూపాలన్నీ కూడా మనము ఎక్కడ సమర్పిస్తామంటే, ఎక్కడ అలంకారం చేస్తామంటే, మనము అలంపురం జోగులాంబ గుళ్ళో, అలా అష్టాదశ శక్తిపీఠాల్లో మనం అమ్మవారిని అందరినీ కూడా కాయగూరలతో, ఈ పళ్ళతో, వీటితో మాత్రమే అర్చించాలి. ఎట్టి పరిస్థితుల్లో మటన్లు, చికెన్లు ఇలాంటివన్నీ కూడా మనం పెట్టకూడదు. ఇంటి దగ్గర కూడా ఈ యొక్క మందు ఇలాంటివన్నీ కూడా సమర్పించకూడదు. ఇది ముఖ్యమైనటువంటి విషయం ఇది. అలాగే ఈ అమ్మవారికి 9 రకాలైనటువంటి మనము అలంకారాలు మనం చేసినప్పుడు వస్త్రాలు చేస్తామండి. ఎరుపు రంగు వస్త్రం అని చెప్పి తెలుసా, మూలా నక్షత్రం సరస్వతీదేవి రోజున తెల్లని చీర కడతాం మనం అమ్మవారికి, పట్టు చీరలు. అలాగే దుర్గాదేవికి మరి ఎరుపు, రెడ్ కలరు, మరి మెరూన్ కలరు ఈ యొక్క అమ్మవార్లకి మహిషాసుర మర్దిని కట్టడం జరుగుతుంది. ఇక నైవేద్యాల దగ్గరికి వచ్చేసరికి మనం ఏమేమి పెట్టాలండి అని చాలామందికి తెలియదు పాపం. పాయసాన్న ప్రియ త్వక్స్థాప శ్లోక భయంకరి పాయసానాన్ని మనం పెడతాం నైవేద్యం కింద. అలాగే ఈ యొక్క దద్దోజనము, చక్కెర పొంగలి, పులిహార, వడలు ఇలాంటివన్నీ కూడా అమ్మవారికి పెడతాం.
అలాగే స్నిగ్ధౌదన ప్రియ అని అంటాం. అంటే ఆ అమ్మవారికి ఏది పెట్టినా సరే దానిపైన మనము కొద్దిగా ఆవు నెయ్యిని చల్లుతాం. ఆవు నెయ్యిని చల్లడం ద్వారా ఇమ్యూనల్ పవర్ బాగా పెరుగుతూ ఉంటుంది. అదేవిధంగా అమ్మవారికి భగవంతుడికి మనం ఈ ఈ ఈ యొక్క పిండి వంటలన్నీ కూడా మనం సమర్పిస్తాం. అలాగే నవధాన్యాలతో మనము ఈ అమ్మవారిని మనం ఇంట్లోకి ఆహ్వానిస్తాం. చక్కగా అమ్మవారికి ఎప్పుడైతే మనము ఈ యొక్క దసరాకి ఏమంటే మాకు చాలామందికి కలశం ఆనవాయితీ లేదండి అని బాధపడేటటువంటి వాళ్ళు ఉంటారు. అటువంటి వాళ్ళు కలశం పెట్టాల్సినటువంటి అవసరం లేదు. మీరు కలశాన్ని ఏర్పాటు చేసుకోండి, ఏం పర్వాలేదు. దానికి నిత్యము 11 రోజులు కూడా పూజ చేసుకోండి. అలాగే ఆఖరి దినాన్న మీకు దసరా చాలా బాగుంటూ ఉంటుంది. ఇది కేవలం తగుళ్ళు మిగుళ్ళు ఈసారి రావడం ద్వారా అటు మూలా సరస్వతికి చేయాల్సినటువంటిది, మూల నక్షత్రంలో సరస్వతికి చేయాల్సినటువంటిది కొంచెం గురువారంలో ఇందులో కలిసిపోవడము. ఈ విధంగా ఈ యొక్క మూలా నక్షత్రం చేసేది మనం ఆ ముందు రోజు అలంకారంలో కలిసిపోవడం, అంటే మనం మహాచండిని చేస్తున్నాం. ఈ రకంగా ఈ యొక్క అమ్మవారికి మనం చేయడం జరుగుతుంది. కాబట్టి జాగ్రత్తగా ఈ దసరాలో మనం ఏ మేకల్ని కోళ్ళని వీటిని కొయ్యకుండా ఈ కాయగూరలతోనే మనం అమ్మవారికి పూజ చేస్తే బ్రహ్మాండంగా ఉంటుంది. శుభమస్తు.